పవన్ కళ్యాణ్ గారు రేపు పనిచేస్తారు. ఓకే ఓకే అజయ్. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకి. రైట్. ఏంటి లక్ష్మణ్ గారు చాలా అంశాలు తీసుకొస్తున్నారు. వర్మ గారు బేసికల్ గా ఇవన్నీ మాట్లాడుకునేది టైం వేస్ట్ అవ్వాలనండి. సింపుల్ గా విషయం చెప్పేది ఏంటంటే, ముందుగా జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ రోజు జనసేన పార్టీకి ఒక గుర్తింపు ఇవ్వటం, కేంద్ర ఎన్నికల సంఘం ఒక గుర్తింపు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారి కష్టం మనం చూసాం. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎవరు ఎన్ని అవమానాలు చేసినా, ఎవరు ఎంత హేళన చేసినా వారిని పట్టించుకోలేదు. ఈవెన్ ఎలక్షన్స్ సమయంలో కూడా, ప్రచార సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చాలా ఆవేశంగా కూడా మాట్లాడారు. నేను అధికారం చేపట్టిన తర్వాత, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి సంగతి తెలుస్తా. కానీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ ఆవేశంతో మాట్లాడాడో ఆవేశాన్ని పక్కన పెట్టాడు, ఆలోచనకి పదును పెట్టాడు. ఈ రోజు ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన మ్యాండేట్ కక్ష సాధింపు రాజకీయాల కోసం కాదు, ప్రజాసేవ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలి. మళ్ళీ ఏ ఒక్క రైతాంగం కూడా రోడ్డు మీదకి ధర్నాలు చేయకూడదు, మాకు రాష్ట్రానికి రాజధాని ఏది అని అడుక్కునే పరిస్థితి దిగజారిపోకూడదని ఒక అద్భుతమైన ఆలోచనతో ఈరోజు ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహవేశాలను పక్కన పెట్టేశారు. ఆయన మీద చేసిన అవమానాలు, ఆయన మీద మాట్లాడిన బూతులు, ఆయన మీద వేసిన నిందలు, వీటన్నిటిని కూడా వదిలేశారు. ఎందుకంటే ఎవడు పాపానికి వాడు పోతాడు, చట్టం తన పంతం చేసుకుంటూ పోతుంది. మనకి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రజల కోసం మనం పనిచేయాలి అని. ఈరోజు ఒకటి వర్మ గారు, ఒక పక్క 7 నెలల కూటమి ప్రభుత్వంలో, ఒక పక్క సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా బయట వెయ్యాలి అని చెప్పేసి ఈరోజు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క లోకేష్ గారు తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు. మరో పక్క కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు రప్పించుకుంటున్నారు, రాష్ట్రానికి ఆక్సిజన్ అందిస్తున్నారు. సార్ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చచ్చిపోయింది వర్మ గారు. ఈరోజు చచ్చిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ సిపిఆర్ చేసి బ్రతికిస్తున్నారు, ఆక్సిజన్ అందిస్తున్నారు. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది, ఏ నాయకుడు ఎన్ని జెండాలు మెల్లో వేసుకొని తిరుగుతున్నాడు, ఎన్ని జెండాలు భుజాన మోసి తిరుగుతున్నాడు, ఇవి కాదు సార్ మనం మాట్లాడుకోవాల్సింది. 7 నెలల ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, బీజేపీ కానీ, వీళ్ళందరూ కూడా ఈ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం ఏం సాధిస్తున్నాం, ప్రజలకు ఏం అందిస్తున్నాం, వీటి గురించి సార్ మనం చర్చించుకోవాల్సింది. సార్ ఈ రోజు 3 రోజులుగా దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, నారా లోకేష్ గారు ఒక పక్కన ఇద్దరు మాట్లాడుతుంటే సార్ 2 కళ్ళు సరిపోవడం లేదు. సార్ ఇదే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ముసలాయన ఆయనకి వేరే వేరే వ్యాధులు ఉన్నాయి, ఆయన వల్ల ఏది కాదు, ప్రతిపరుపు ఉందని మాట్లాడుతున్నారు. బట్ టుడే దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఈ రోజు ఆయన ప్రతినిధులతో మాట్లాడుతుంటే వర్మ గారు, వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా పౌరులుగా మేము బ్రతుకుతున్నాం అంటే వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి ఆయన దావోస్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్జునుడు మాదిరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, రాష్ట్రానికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాడు అని ఒక నమ్మకంతో కలిసాను వెళ్ళింది. అందుకు కదా సార్ మేము గర్వించాల్సింది, అందుకు కదా సార్ మేము గొప్పగా కాళ్ళు జగరేసుకొని చెప్పాల్సింది. ఈరోజు మాట్లాడుతుంటారు సార్ వైసీపీ వాళ్ళు, ఆయన 3 జెండాలు వేసుకున్నాడు కాబట్టి గుర్తిచ్చారు, సింగిల్ జెండా వేసుకుంటే గుర్తివ్వరు. సార్ ఇదే 3 జెండాలు, ఇదే సింగిల్ జెండా అన్న మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ కి ముందు ఒక మీటింగ్ పెట్టుకొని తాడేపల్లిలో, మీరు 3 కాకపోతే 300 మంది రండి, నా వెంట్రుక పీకలేరని మాట్లాడాడు. ఈరోజు ఏమైపోయింది సార్? ఈరోజు ఎందుకు సార్ మళ్ళీ 3 పార్టీల కలయిక గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇదే దావోస్ పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోయారు. ఏ రోజున సరే ఇటువంటి సందర్భాలు మనం చూసున్నాం వర్మ గారు. సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ తీసుకురావాలని, ఈరోజు ఒక పక్క గ్రీన్ ఎనర్జీని తీసుకురావాలని, గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని, టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్లాలని, క్లీన్ ఎనర్జీగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలని చెప్పేసి ఈరోజు పోరాడుతున్నారు సార్. ఈరోజు గొప్పగా ఒక విషయం చెప్తాను వర్మ గారు, నేను